స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపే, కలువలు పోయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపే, కలువలు పోయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన, నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి, విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి, విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన, నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి, కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి, కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరిచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన, నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. హల్లెలూయా. ఇడలోనా దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడలేని
చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవీచు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవీచు హస్తము నిండు ధైర్యము వందనం మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారనితో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని జుంటెదేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటెదేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని ఏదో తెలియని వేదన ఎదలో నిన్నెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించ హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిన్నెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించ హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ్య చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా ఆశయ్య చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడవలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడి నైతినయ్యా నడవలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడు నైతినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలను పౌలుగా మార్చిన గొప్ప దేవుడా సౌలను పౌలుగా మార్చిన గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయా నీలా ఉండాలని నీతో ఉండాలని
నడవాలని చిన్న సయ్యా ఓ యేసయ్యా ఆసయ్యా చిన్న సయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా 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 హల్లెలూయా. అందరికీ నీ దూరమై అనాదిగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాదిగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా స్నేహితులను నమ్మాను మోసం చేశారు బంధువులను నమ్మాను ద్రోహం చేశారు స్నేహితులను నమ్మాను మోసం చేశారు బంధువులను నమ్మాను ద్రోహం చేశారు దీనుడునై అంధుడునై అనాదిగా నిలిచాను దీనుడునై అంధుడునై అనాదిగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాదిగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధలలో వదిలిపోతారు నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధలలో వదిలిపోతారు దీనుడునై అంధుడునై అనాదిగా నిలిచాను దీనుడునై అంధుడునై అనాదిగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాదిగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా కలకాలం ఈ ప్రేమ శిలకాలం ఉండాలని చిరకాలం ఈ ప్రేమ కలకాలం ఉండాలని కలకాలం ఈ ప్రేమ చిరకాలం ఉండాలని చిరకాలం ఈ ప్రేమ కలకాలం ఉండాలని దీనుడునై అంధుడునై అనాదిగా నిలిచాను దీనుడునై అంధుడునై అనాదిగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై
ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాదిగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా 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 నువ్వు కావాలేసయ్యా హల్లెలూయా చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు పడదాం చాలా గొప్పోడు చాలా 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 మంచోడు చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కల్వరిలో త్యాగమాయెను నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కల్వరిలో త్యాగమాయెను తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు యేసయ్యకు సాటి ఎవరు లేరులే జగమంతా వెదికినా కానరారులే యేసయ్యకు సాటి లేరు ఎవ్వరు జగమంతా వెదికినా కానరారులే తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా చాలా ఆమె చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు పాడుదాం గ్లోరీ
ఆమేన్. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ నామానికి వందనాలు చెల్లిద్దాం. గ్లోరీ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరము దేవుని సముఖంలో మౌనంగా ఉన్నట్లయితే ప్రార్థనతో ఇక ఆరాధన దేవునికి అర్పిద్దాం. మంచి దేవుడిగా మనల్ని నడిపిస్తున్న ఆయనకు స్తుతులు చెల్లిస్తూ దేవునికి ప్రార్థనా పూర్వకముగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడివైన మా యేసయ్య, ఇక నాయన 3వ ఆరాధనలో ఈ కంబలపేటలో ఇంతవరకు పాటల ద్వారా, కీర్తన భాగము ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నిన్ను మహిమపరచగలిగే భాగ్యం మాకు ఇచ్చావు. ఈ ప్రాంతాన్ని మీరు ఎంతో ప్రేమించి నశించిపోతున్న వీరి మధ్యకు మీరు వచ్చారు ప్రభువా. అయ్యా, వారు నిన్ను దేవా తండ్రి కొన్నిసార్లు ఎడబాసి నాయన నీకు దూరం అవుతున్నప్పటికీ కూడా నీవు వారిని విడిచిపెట్టని గొప్ప దేవుడుగా, గొప్ప తండ్రిగా మీరు ఉన్నారు స్వామి. అయ్యా, బుద్ధి లేని కుమారుడు తన తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయినా సరే తండ్రి ఆ బిడ్డ కొరకు ఎదురు చూసినట్లుగా చాలాసార్లు బుద్ధి లేక వీరు చేస్తున్నటువంటి అయా వ్యతిరేకమైన పనులకు కూడా మీరు మరలా మీ బిడ్డల వైపే చూస్తూ వారికి అయా దగ్గరగా వారిని సమీపిస్తూ దేవా ఈ అవకాశాన్ని మీరు వారికి ఇచ్చారు. ఇక ఆరాధన అంతటిని మీకు మహిమకరంగా జరిగించారు. మీకు స్తోత్రములు ప్రభువా. ఇంకా రాని వారిని త్వరపెట్టి తీసుకుని రండి. నిలవబడుతున్న మీ దాసులను మీ ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకోండి. అయ్యా, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకు ఏ మాటలు అవసరమో, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న అనేక మంది బిడ్డలకు ఏ మాట అయితే అవసరమో మీరు మాట్లాడే దేవుడు, మాకు వినుబుద్ధిని మీరు పుట్టించమని, ఆది నుండి అంతం వరకు మీరు ఒక్కరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. స్థితిని బట్టి, సేవకులు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి చిన్న ప్రార్థన చేస్తూ వాక్యంలోకి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక
తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు చున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుము నన్ను బాగు చేయుమా. పాత ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆయన కంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు ఏడ్చితి. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు ఏడ్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంతా వెలివేయగా కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడక భారమాయను. లోకమంతా వెలివేయగా కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడక భారమాయను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. హల్లెలూయా. మొదటి సమూయేలు 4వ అధ్యాయం 1, 2, 3, 4 ఒకసారి చదవండమ్మా. 1, 2, 3, 5. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము
చేయుటకు బయలుదేరి ఎబెనేజరులో ఆ, ఉండగా ఆ, ఫిలిష్తీయులు ఆ. ఆఫెకులో దిగిరి. ఆ. ఫిలిష్తీయులు ఉమ్. ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ భక్తులుగా తీర్చుకొనగా అయితే చదువమ్మా. వారు యుద్ధములో కలిసినప్పుడు ఉమ్. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ కాకుండా 4,000 మంది హతులైరి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అక్కడ యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈయన చూపించేటువంటిది ఆయన పక్షా నుండి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని పోరాటాలు చేయక తప్పదు. మానవుగా ఉండేటువంటి వారికి విశ్వాసంతో మనం జీవించాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, కుటుంబాలు దేవుని వాక్యంతో కట్టబడాలి. కొన్ని చేస్తే మనం దీవించబడతాం. అయితే ఇక్కడ ఏం చేశారంటే యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇశ్రాయేలీలు ఎవరితో యుద్ధం చేశారమ్మా? ఫిలిస్తీయులు. అక్కడ ఐగుప్తీయులు అక్కడ ఒగ్గేయండి. ఫిలిస్తీయులు అనేటువంటి తెగ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే వారితో వీరు యుద్ధం చేశారు. యుద్ధం చేసేటప్పుడు ఏం చేశారంటే ఎవరు ఓడిపోయారమ్మా? ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు గెలవాలి కదా, దేవుడు చూపించినటువంటి దేశం కదా, దేవుడు చూపించినటువంటి ఆలోచన కదా, ఎందుకు ఓడిపోయారు అనేటువంటిది అలా చూద్దాం. కాబట్టి జనులు తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు ఆ. యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? అక్కడ ప్రశ్న మార్క్ ఉంది. ఏటుందమ్మా? ఎందుకు ఏటు ఉందా లేదా? నేను అడుగుతాను, ఎవరికి ఉందా లేదా? ప్రశ్న మార్క్ ఉందా? ఫుల్ స్టాప్ ఉందా? కామా ఉందా? క్వశ్చన్ మార్క్ అంటే అర్థం ఏంటి? ప్రశ్నార్థకం. ఎందుకు వాడిపోయాం? కారణం ఏంటి? కారణం ఉంది. వాళ్ళ ప్రశ్నకి సమాధానం ఉంది. దేవుడు ఊరనే ఓడిపోయేటట్టు చెయ్యడు. దానికి ఒక విశాలమైనటువంటి కారణం ఉంది. వాళ్ళకి ప్రశ్న, మన దేవుడు మనల్ని జయం వైపు నడిపించాలి కదా, అమ్మ మాట్లాడకూడదు, మనం గెలవాలి కదా, ఎందుకు అయినప్పటికీ మనం ఓడిపోయాం, కారణం ఏంటి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది. హల్లెలూయా. తర్వాత చూడమ్మా. షిలోహులో ఉన్న ఆ. యెహోవా నిబంధన మందసమును ఆ. మనము తీసుకొని ఆ. మన మధ్య ఉంచుకొందుము రండి. ఉమ్. అది మన మధ్య ఉండిన యెడల ఆ. అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిది. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారంటే వాడిపోయాం, మనము వాళ్ళ దగ్గర గెలవడం అసాధ్యం, వాళ్ళు బలమైన వాళ్ళు, మనం బలహీనలం, వాళ్ళ దగ్గర మనం నిలబడేటువంటి శక్తి మనకు లేదు అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చేసారు ఇశ్రాయేలీయులు. అయినప్పుడు కూడా ఏమంటున్నారంటే మనం గెలలేదు, కానీ మనం ఒక పని చేయాలి. ఇప్పుడు దేవుని మందసం మన మధ్యకి తెస్తే మనం గెలుస్తాం. దేవుని మందసము అంటే దేవుడే, వాక్యము అంటే దేవుడే. దేవుని మందసం మన మధ్యలో ఉంటే దేవుడు ఉన్నట్టు, దేవుడే ఉన్నాడు కనుక మనం గెలుస్తాం. పదండి దేవుని మందసం తెద్దామని వీరెళ్ళి దేవుని మందసాన్ని తీసుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎన్నో వాక్యం అమ్మా? 5 చదవండి. యెహోవా నిబంధన మందసము ఆ. దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ ప్రతిధ్వనించినంత గొప్ప కేక ఏ ధ్వనమ్మా? ప్రతిధ్వని. భూమి కంపించేటట్టు, భూమి ప్రతిధ్వనించేటట్టు గొప్ప కేకలు వేసి గొప్ప కేకలు వేసి ఫిలిష్తీయుల ఆ కేకలు విని ఆ, ఇశ్రాయేలీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఫిలిస్తీయులకు ఒక్కసారి సచ్చిన వారిలా ఉన్నారు. ఏ ఇంటిలో ఉన్నారో తెలియదు, ఏ చెట్టు కింద ఉన్నారో తెలియదు, ఏ పుట్ట కింద ఉన్నారో తెలియదు, సైలెంట్గా ఉండాలి. కానీ ఏటి ప్రతిధ్వని, ఏటి కారణం, వాళ్ళు ఉత్సాహం ఏంటి అనేసి వీళ్ళకి ఒక్కసారి అర్థం కాల ఏంటి అనేటువంటి ఆలోచనతో అంతగా ప్రతిధ్వనించేలాగా కేరింతలు కొడుతూ ఆనందంతో ఉన్నారు ఇశ్రాయేలీలు. తర్వాత చూడమ్మా. యెహోవా నిబంధన మందసము యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకొని ఆ, జడిసి ఆ, దేవుని దండులోనికి వచ్చినని ఆ. అనుకొని ఆ. అయ్యో మనకు శ్రమ. ఆ మాట అన్నది ఎవరు తెలుసమ్మా? అక్కడ గమనించాలా. శత్రువులు అనేటువంటి వారు, లేదా దేవునిపై నమ్మకము లేనటువంటి వారు, క్రైస్తవులు కానటువంటి వారు, యేసు ప్రభువుని పూజించినటువంటి వారు,
యేసుప్రభు అంటే పడనటువంటి వారు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. క్రైస్తవులు కూడా ఆ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమంటున్నారమ్మా? అయ్యో మనకు శ్రమ, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు ఇలాగ సంప్రదింపలేదు. ఇంతకు ముందు మనకి జయం వచ్చేటట్టు ఇప్పుడు రాదు. అయ్యయ్యో అయ్యయ్యో చూడకు ఈ దేవుని చేతిలో ఎవరమ్మా? మహాశూరుడు. ఆయన మహాసూర్యుడి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి వారు ఎవరు? ఫిలిస్తీయులు. ఇశ్రాయేలీలు అంతలా ఫిలిస్తీయులు దేవుని గురించి ఈ విధంగా అన్నారు. అయ్యయ్యో ఆయన మహాశక్తి కలిగినటువంటి దేవుడు, మహాసూర్యుడు, ఆయన గురించి మాకు తెలుసు, ఆయన మామూలు దేవుడు కాదు సుమా అని చెప్పుకుంటున్నారు. తర్వాత చదవమ్మా. అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఆ, ఐగుప్తీయులను ఒకసారి పాత హిస్టరీ చూడండి. ఐగుప్తీయుల్ని ఏ విధంగా హతమార్చాడో. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఆ పాయల్లో ఐగుప్తుల్ని కప్పిపెట్టేశాడు. నీళ్లు లేనటువంటి ప్రదేశంలో ఇశ్రాయేలీలు సంచారం చేస్తుంటే, ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తుంటే, మాకు దాహము నీరు లేదంటే కొండ నుండి బండ నుండి నీళ్ళిచ్చాడు. రాత్రిపూట అగ్నిస్తంభముగాను పగటిపూట మేఘస్తంభముగాను ఉన్నాడు. ఇశ్రాయేలీలకి ఏ సమస్య రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ శత్రు సమూహము దరికి చేరకుండా గోడల వలె కాచి కాపాడిన దేవుడు. హల్లెలూయా. ఆయన మామూలు దేవుడు కాదు అని చెప్తుండేటువంటి వారు ఎవరమ్మా? ఫిలిస్తీయులు చెప్తున్నారు. అంటే వారికి ఉండేటువంటి నమ్మకం, ఆ దేవుని గురించి వారికి ఉండేటువంటి ఆలోచన ఎలాగుందో చూడండి. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఏమంటున్నారు? ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని నీకు దాసులైనట్టు ఆ, హెబ్రీయులకు దాసులు కాకుండా ఆ. బలాఢ్యుల యుద్ధం చేయడం చెప్పు. మీ ప్రయత్నాలు మీరు చేయండి. దేవుడు గొప్పవాడు, వాళ్ళు దేవుడు అనేటువంటి వారు ముందు మనం నిలవలేము. అయినప్పుడు కూడా మన సహనం మనం కోల్పోకూడదు. మనం గెలవాలని వచ్చాం, మనం చేయవలసిన పని మనం చేయాలి అని ఒక తీర్మానం కలిగి యుద్ధానికి వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువమ్మా. యుద్ధం చేయగా ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అయ్యో మళ్ళీ యుద్ధం చేసేటప్పుడు దేవుని మందసం తెచ్చారు. ఫిలిస్తీయులేమో ఈ విధంగా దేవుడు ఎలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మందసం ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఓడిపోయారు. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి అసలు? ఎందుకు వాడిపోయారు? మందసం తెచ్చేటప్పుడైనా ముందు గెలవలేదు, మందసం తెచ్చి వీళ్ళ మధ్యన పెట్టుకున్నారు, ఇప్పుడైనా గెలవాలిగా, ఇప్పుడు ఎందుకు గెలవలేదు? దీనికి కూడా రీజన్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వాక్యం అమ్మా? చదువు. పోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. ఓడిపోయినటువంటి ఇశ్రాయేలీలు ఒక్కసారిగా పరిగెట్టి మళ్ళీ వాళ్ళ డేరాలకి, వాళ్ళు ఉండేటువంటి స్థానాలకి, ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికి పరుగులు తీస్తూ పోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఆ. 10,000 కాల్బములు కూలెను. ఆ. మరియు ఇశ్రాయేలీలు ఎంతమంది కూలిపోయారమ్మా? 10,000. కాల్పాలం. ఎందుకు? దేవుని తాలుగా మందస్థానం తెచ్చినప్పుడు కూడా వీళ్ళు జయము అనేటువంటి చూడలేకపోయారు. ఎందుకు వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఓడిపోయారు అనేటువంటి ప్రశ్నగానే మిగిలిపోయింది. వాళ్ళలో బాధ అయితే ఉంది, గెలాలైన ఆశ అయితే ఉంది. మనసులో ఎంత ఆశ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది మరణించడం, ఇశ్రాయేలీలు మళ్ళీ వాడిపోయారు. హల్లెలూయా. తర్వాత చూడమ్మా 7వ అధ్యాయం చూడమ్మా. అది కాక అమ్మా 7వ అధ్యాయం 3వ వాక్యం. సమూయేలు ఆ, ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను. అప్పుడు దేవుని సేవకుడిగా ఉండేటువంటి సమూయేలు, ఈ విషయాన్ని గ్రహించినటువంటి సమూయేలు, ఏదైతే వాళ్ళలో సమస్యగా ఉందో, దేనివల్ల ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారో ఇవన్నీ కూడా గ్రహించినటువంటి సమూయేలు, దేవుని సేవకుడిగా ఉండేటువంటి సమూయేలు తెలుసుకొని, అమ్మా వాక్యం చెప్తుంటే మీరు అటు ఇటు చూడకూడదమ్మా,
అయితే సమూయేలు అన్ని ఆత్మానుసారుడైనటువంటి దేవుణ్ణి సేవకుడుగా ఉండేటువంటి సేవకుడుగా ఉండేటువంటి ఆయన విషయం గ్రహించి ఒకసారి మళ్ళీ చదువమ్మా. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఈ విధంగా అన్నారంట, పూర్ణ హృదయముతోను అనుకొని ఎడల అన్ని దేవతలను తీసివేసి అతని కలిగి యెహోవా తట్టు సేవించుడి. ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. హల్లెలూయా. అంటే వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, బానిసలుగా ఉన్నోళ్ళకి పాలు తేనెల దేశం చూపిస్తానన్న వీళ్ళు మనుషులైతే మాట్లాడుతున్నారు, ఇళ్లల్లో మాత్రం ఏ దేవతలు ఉన్నారు? అన్య దేవతలు ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవత ఆ పేరు కూడా ఉంది. ఏం దేవతలమ్మా? నువ్వేమో బయటకు వచ్చి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తే సుఖమేటుంది. నీ ఇంటిలో ఏముందో, నీ గర్భగుడిలో ఏముందో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో సర్వము ఆయనకి ఎరుక. ఆయనకి రహస్యమైంది ఏదీ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, నేను ఎలా జీవిస్తున్నానో వాక్యం ఒకలాగా చెప్పి నేను ఎవరితో వెళ్ళి వేరే విధంగా ప్రవర్తిస్తే నీకు మోసం చేయొచ్చు, కానీ ఆయనకి మోసం చేయడం ఎవ్వరి తరము కాదు. ఆయనకు అనుకూలంగా జీవిస్తే వర్ధిల్లుతావు, వ్యతిరేకంగా జీవిస్తే నాశనం అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాబు, మీరు ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరేం చేస్తున్నారంటే, మనుషులైతే ఉన్నారు, ఇశ్రాయేలీయులు దేవుని జనాంగంగా మీరు పిలువబడుతున్నారు, కానీ మీ ఇండ్లలో ఏమున్నాయి? వేరే దేవతలను మీరు పూజిస్తున్నారు, నామమాత్రం క్రైస్తవులుగా ఉన్నారు, మీరు నిజమైన భక్తులు కాదు. మిమ్మల్ని మీరు ముందు పరిశుద్ధపరచుకోనండి అని సమూయేలును వాళ్ళు హెచ్చరించారు. ఇశ్రాయేలీయులను పిలిచి దైవదాసుడైనటువంటి సమూయేలు హెచ్చరించారు. ఒకసారి హల్లెలూయా. ఆపేస్తాను, నిద్ర వస్తుంది ఏంటమ్మా? ఆవులు తీస్తున్నావు. తర్వాత చెప్పు. బయలుదేవతలను, అష్టరోధ దేవతలను అవన్నీ తీసేసి పడేసి యెహోవాను మాత్రమే సేవించుచు నాయనా మీ పక్షాన మీకైతే ప్రార్థన చేయటానికి మీకు ఆ అధికారం కోల్పోయారు. మీరు ప్రార్థన చేసిన దేవుడు ప్రత్యక్షం కాడు గనుక మీ తరపున నేను ప్రార్థన చేస్తాను, మీ తరపున నేను ఉపవాసం ఉంటాను, నా బాధలేవో నా తంటాలేవో నేను పడతాను, మీరందరూ రండి అని ఒక ప్రాంతం పేరు చెప్పారు. ఏట పేరు? అక్కడికి రండి అనేసరికి వీళ్ళందరూ మాత్రం లేకపోతే సస్తారు. వాళ్ళ చేతిలో ఎలాగవుతుంది, ఒక్కొక్కడు మెడ మీద తలకాయ లేకుండా పోతుంది అనేటువంటి భయంతో వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. హల్లెలూయా. ఇంట్లో ఉండేటువంటి ఆ దేవతలన్నీ కూడా తీసి పడేశారు. తప్పైపోయింది తండ్రి, క్షమించండి ప్రభువా అని అన్నారు. అని వీళ్ళందరూ మిష్పాకి వచ్చారు. హల్లెలూయా. తర్వాత చదువమ్మా. నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఏమున్నారమ్మా? 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 అప్పుడు వచ్చింది ఉపవాసం. అంతకుముందు ఏమైంది? 10 సార్లు పోయిన వరకు గైడ్ కొనవు, 10 సార్లు కొను వరకు క్వశ్చన్ బ్యాంక్ కొనవు, 10 సార్లు పోయిన తర్వాత ఊరు వాళ్ళందరూ నీ బొర్రకాయరా, నీకెందుకురా చదువు, పనికిమాల సంట అంటే అప్పుడు కొంటాడు పుస్తకం. వీళ్ళకి ఎన్ని చెప్పి బుజ్జగించి నానాయన నా తండ్రి రండిరా, ఇలాగ ప్రార్థన చేయండి, అలాగ జీవించండి, ఇలాగ ఉండండి అంటే విన్నారు కాదు. బయటకేమో తలుపులు వేసేసి ఇంట్లో ఒక దేవత పెట్టి వీళ్ళేమో పూజలు చేసుకొని బయటకు వచ్చి దేవుని ముందు హల్లెలూయా మేము ఎందుకు ఓడిపోతున్నాము నాయన అని ఏడుస్తే, కళ్ళబొల్లు ఏడుపులు దేవుడు ఏడుస్తే వింటాడా? వరే బాబు, మీరు ఇంట్లో ఏమున్నాయి, మీరు ఎవరిని మొక్కుతున్నారు, మీరు ఎవరిని సేవిస్తున్నారు, ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అన్నారు. మీ వల్ల కాదు, కానీ వాళ్ళు తరపున దైవ సేవకులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వీళ్ళు గెలవాలి అనేటువంటి విధముగా ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. తర్వాత చదువమ్మా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దృష్టికి ఎవరు ఒప్పుకున్నారు? ఇశ్రాయేలీలేనా? ఇంకెవరా ఒప్పుకున్నారు? ఇప్పుడు మనం కూడా ఈరోజు ఈ క్షణాన్ని ఒప్పుకోవాలి. ఈ సాయంకాల సమయం, ఈ రాత్రి సమయంలో మనం కూడా అంగీకరించాలి. ఒకవేళ మన జీవితం ఎలా ఉందో, మన కుటుంబాలు ఎలాగున్నాయో, బలహీనతలైనటువంటి ఎక్కడ చోటు చేసుకున్నాయో, మనం అభివృద్ధి కాకుండా ఏవి మన ఆపుతున్నాయో, ఏ అలవాట్లు మనల్ని చెడు మార్గం గుండా నడిపిస్తున్నాయో, ఏ అలవాట్ల వల్ల గ్రామంలో మనకి ఇన్సాల్ట్ జీవితం జరుగుతుందో, ఎందువల్ల మన పిల్లలు అభివృద్ధి చెందలేకపోతున్నారో, ఎందువల్ల మన పిల్లలకు ఉద్యోగాలు రాలేకపోతున్నాయో, ఎందువల్ల మన పిల్లలకు వివాహాలు కాలేకపోతున్నాయో, ఎందువల్ల మనం ఇల్లు కట్టుకోలేకపోతున్నామో, ఎందువల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా నీ మనసుకు తెలుసు, నీకు తెలుసు. నువ్వెలా జీవిస్తున్నావో అది నీకు తెలుసు, ఆ దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వాక్యం చూడమ్మా. మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు ఖడ్గములు ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, అప్పుడు కూడాను ఇశ్రాయేలీయులకు భయమే. ఓరు బాబోయ్, వాళ్ళు వచ్చేస్తున్నారు, దండు దండు మన పని అయిపోయింది అని. ఎప్పుడు కూడా పిరికితనం ఎక్కడ భయం ఉంటుందంటే, పాపం ఎక్కడ ఉంటే అక్కడ భయం. వీళ్ళు సరిగ్గా ఉండరు, చెప్పినట్టు వినరు, చెప్పినట్టు ఈ జీవితాన్ని కొనసాగించరు. ఓ బాబోయ్, ప్రార్థనలో ఉన్నాం కానీ వాళ్ళు వచ్చి మా మీద పడిపోతున్నారు తండ్రి అని భయపట్టుకుంది. తర్వాత చదువమ్మా. భయపడి ఆ. మన దేవుడైన యెహోవాను ఆ. ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా ఆ. నా కొరకు ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దని సమయోలకు బతిమాలుతున్నారు. అయ్యా నానా, వాళ్ళు వచ్చి మా మీద పడుతున్నారు, మేము బలహీనం, మేము ఓడిపోతాం, మళ్ళీ అనేక మందికి చంపేస్తారు, మా తరపున మీరు దేవుడికి ప్రార్థన చేయండి, మీకు బతిమాలుతున్నాం. ఎలాగో అయిపోయింది, ఏదో అయిపోయింది, మా ఇంట్లో ఉండేటువంటి ఆ దేవతలన్నీ బయట పడేసాం, ఆయనే దేవుడని నమ్ముతున్నాం, ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం, మీరు మాత్రం ప్రార్థన మానకండి, మీరు ప్రార్థన మానితే మేము పటాష్, మీరు ప్రార్థన చేయండి అన్నారు. దేవుని సేవకులతో ప్రార్థన చేయిస్తూ ఉన్నారు. హల్లెలూయా. తర్వాత చూద్దాం. సమూయేలు పాలు విడుదల ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున ఆ. యెహోవాను ప్రార్థన చేయగా, ఇశ్రాయేలీయుల పక్షముగా సమూయేలు యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఆ. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. వచ్చిరి. యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద వెండిగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయి. హల్లెలూయా. ఎప్పటికి గెలిచారండి, ఎప్పటికీ గెలిచారు. ఇప్పుడు కూడా సమయోలు కానీ ఎంటర్ఫీర్ అవ్వకపోతే, సమయోలు కానీ వాళ్ళ పక్షాన ప్రార్థన చేయకపోతే, సమయోలు కానీ చెప్పకపోతే, వీరి పాపాలు వీళ్ళు ఒప్పుకోకపోతే